ఏం పర్వాలేదులే, కొద్దిగా విషం కలిస్తే ఏమవుతుంది, తినేద్దాంలే అని నేను అనుకుంటానా? అనుకోను. ఎందుకు అనుకోను అంటే తింటే చస్తానన్న జ్ఞానం నాకుంది. నా జ్ఞానం లేదని నేను అనంతుణ్ణి కాదని అంటున్నా. ఇప్పుడు సత్యముంది, జ్ఞానం ఉంది, జడాన్ని కనుక్కుండేటువంటి చైతన్యం ఉంది నా లోపల. జడాన్ని నేను కనుక్కోగలను. ఇది గోడ, ఇది కుర్చీ, ఇది చెట్టు, ఇది కొండ, ఇది నది, ఇలాంటివన్నీ నేను కనుక్కోగలను. జడమైన ప్రకృతిని, చైతన్యమైన పరమాత్మని. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు జీవుడు. జీవుడు జగత్తు రెండున్నర ఒప్పుకున్నావు అన్నాడు. ఒప్పుకున్నాను. ఈ రెండు నీకు అనుభవంలో ఉన్నాయి. అనుభవంలో ఉన్నాయి, ఒప్పుకున్నాను. నాకు కనపడుతున్నాయి, నీకు కనపడుతున్నాయి, ఒప్పుకున్నాను. ఇవి లేవంటానికి లేదు. అయితే ఇవి నీకంటే భిన్నంగా ఉన్నాయా, నీ లోపల ఉన్నాయా? నీకంటే భిన్నంగా ఉన్నాయి. భిన్నంగా ఉన్నాయని నువ్వు అంటున్నావు. నీ అవిద్యా కారణంగా అవి నీ లోపల ఉన్నాయని నేను అంటున్నాను అన్నాడు గురువు. నాయనా, ఇవి బయట లేవు, ఇవి నీ లోపల ఉన్నాయి. ఇదేమిటండి నా లోపల ఉన్నాయంటారు? ఎదురుగా చెట్టు కనపడుతుంటే, ఎదురుగా ఇల్లు కనపడుతుంటే మీరు నా లోపల ఉన్నాయంటున్నారు ఏమిటి? ఇది నేను నమ్మను అన్నాడు. జీవుడు జగత్తు ఉన్నాయన్నది నేను నమ్ముతున్నాను. ఈ జగత్తు నీ లోపల ఉంది అంటే నేను నమ్మను. నీ లోపలే జగత్తు ఉంది నాయన, నీకు నమ్మేట్టుగా ఇప్పుడు చేస్తా చూడమన్నాడు. మెస్మరిజం చేయటల్లా, హిప్నటైజ్ చేయటల్లా, నీ జ్ఞానానికే మేము మీకు వదిలిపెడుతున్నాడు. చిన్నప్పుడు నీకు ఏ చదువు రానప్పుడు నీకు టీచర్ అప్పాలు ఏబిసిడిలో నేర్పించింది. అక్కడ పలక మీద రాసుకున్నావు, అవన్నీ నీ లోపల పెట్టుకున్నావు. ఏబిసిడీలు కానీ అప్పాలు కానీ ఎక్కడున్నాయి? నీ లోపల ఉన్నాయి. ఆ 1వ క్లాస్ టీచర్ని వదిలిపెట్టి వచ్చేసావు కదా. కానీ ఆవిడ నేర్పిన విద్య నీ లోపల ఉంది. ఎందుకంటే అమ్మ, ఆవు, ఇటుక, ఈగ ఆమె నేర్పింది నీకు. ఫస్ట్ అక్షరాలన్నీ నీకు వచ్చు. తర్వాత నేను హై స్కూల్కి వెళ్ళాను, ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను, నేను యూనివర్సిటీకి వెళ్ళాను. నా ఇష్టం వచ్చినప్పుడు ఏవేవో చదువుకున్నాను. ఏం చదువుకున్నాను నేను? ఆ చిన్నప్పుడు ఆ 1వ తరగతి టీచర్ నేర్పిన 26 అక్షరాలే. అవే అటు ఇటు తిరిగి దాని ఇష్టం వచ్చినట్టు తిప్పి రకరకాల పదాలు చేయడం నాకు యూనివర్సిటీ వరకు నేర్పించారు. కానీ నేను నేర్చుకున్నవేమిటి? ఆ A to Z ఆ అక్షరాలే, ఆ గురువు నేర్పిన అక్షరాలే. ఆ 1వ తరగతి టీచర్ ఎవరో 1వ తరగతిలో, ఇంకా అంతకుముందు LKGలోనూ నేర్పిన టీచరే. ఇట్లా పదార్థం అంతా కూడా నా లోపలే ఉంది. ఇవాళ నేను ఒక పెద్ద పుస్తకం చదువుతున్నాను అంటే ఈ పుస్తకంలో అక్షరాలు ఉన్నాయి, అవునా? ఈ అక్షరాలని నా కళ్ళు చూసినాయి, నా లోపలికి తీసుకెళ్ళినాయి. నా లోపల ఇటువంటి అక్షరాలు ఉన్నాయి. మా 1వ తరగతి టీచర్ నేర్పింది నాకు ఈ అక్షరాలు. ఆ అక్షరాలు నా లోపల ఉన్నాయి. నా లోపల ఉన్న అక్షరంతో ఈ ఆకృతిని కంపేర్ చేసి దీని పేరు అది అని నా లోపల చెప్తోంది ఒకటి. దాన్ని బట్టి నేను ఈ అక్షరం ఫలానా అని చదవగలిగాను. ఇప్పుడు ఈ అక్షరాలు బయట ఉన్నాయా, నీ లోపల ఉన్నాయా? అవునా? చెట్టు అనేది ఇలా ఉంటుంది అని ముందే నీ లోపల ఒకటి ఉంది. ఇది పొట్ల చెట్టు, ఇది కాకర చెట్టు, ఇది బీర చెట్టు, ఇగో ఇలాంటి ఆకులు ఉంటే ఇది రావి చెట్టు, ఇలాంటిది నా లోపల ఒక చెట్టు ఉంది. ఇక్కడ బయట ఒక చెట్టు కనిపించింది, ఆ ఆకారం కలది. అది నా పేరు రావి చెట్టు అనేది రాసుకోలేదు. నువ్వు దాన్ని చూడగానే ఇది రావి చెట్టు అంటున్నావు. ఎక్కడ ఉంది ఈ రావి చెట్టు? నీ లోపల ఉంది. నీ లోపల అవ్యక్తంగా కూడా లేదు, వ్యక్తంగానే ఉంది. కనపడుతోంది కదా. ఆ కనపడుతున్నది ఈ చెట్టును చూసి, ఓ నేను ఇది ఒకలాగే ఉన్నాము కాబట్టి నా పేరు అది, కాబట్టి దీని పేరు అది. ఏ వస్తువు అయితే పేరు పెట్టుకున్నదో, ఒక పేరు పెట్టుకున్నాం, రావి చెట్టు అని పేరు పెట్టాను నేను. పేరు పెట్టుకున్నదో ఆ పేరు కంటే ముందు ఆ వస్తువు తయారై ఉండాలి. తయారైన వస్తువుకు మాత్రమే పేరు పెడతారు. ఎక్కడ తయారై ఉన్నది ఈ వస్తువు? నా లోపల తయారై ఉంది. నా లోపల తయారైన వస్తువుకి నాలాంటి వస్తువునే ఇక్కడ చూపెట్టి
ఆ పేరే దీనికి పెట్టాను నేను. ఇప్పుడు నీకు కనపడుతున్న జగత్తంతా అటువంటిది. ఆలోచించండి, అవునా కదా? జగత్ అప్పుడు మన లోపల ఉందా, బయట ఉందా? అందుకే శంకరాచార్యుడు దాన్ని కన్ఫర్మ్ చేయడానికే విశ్వం విశ్వం అని నువ్వు జగత్ అని ఒప్పుకున్నావే, జగత్తు అని దానికి ఎందుకు పేరు పెట్టాను? జననశీలం, అది పుట్టింది, పుట్టి ఊరుకుంటున్నదా? గచ్చతి, ప్రయాణం చేస్తున్నాం. పుట్టింది, ప్రయాణం చేసి వెళుతోంది. అంటే ఒక పుట్టింది, మళ్ళీ చచ్చిపోతోంది, మళ్ళీ పుడుతోంది, మళ్ళీ చచ్చిపోతోంది. పుట్టడము, చావటము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావటము అనేటువంటిది ఒక ప్రవాహంలాగా జరుగుతోంది. పుట్టడము, పోవడం, పోయింది అందరూ పోతుందా? మళ్ళీ పుడుతోంది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పోతోంది, మళ్ళీ పుడుతోంది, మళ్ళీ పోతోంది. అందుకని దీన్ని ఏమన్నారంటే సంసరితి ఇది సంసార. అంటే ఒకసారి వస్తోంది. ఇప్పుడు మా నాన్న పుట్టాడు, ఆయన ఒక పెళ్లి చేసుకున్నాడు, నేను పుట్టాను, నేను ఒక పెళ్లి చేసుకున్నాను, నా కొడుకుని కన్నాను, వాడికి పెళ్లి చేశాను, వాడు కొడుకుని కన్నాడు, వాడికి పెళ్లి చేస్తాడు. అంటే ఏమవుతోంది? ఇదే మళ్ళీ రిపీట్ అవుతోంది. వ్యక్తులు వేరే అవుతున్నారు, జరుగుతున్న పని మాత్రం ఒకటే. మా నాన్న పుట్టినప్పుడు నా కొడుకు వాడికి మనవడైపోయినాడు, నేను పుట్టినప్పుడు నా కొడుకు నాకు మనవడైనాడు, వాడికి ఇంకొక కొడుకు పుడితే నా కొడుకు తాత అవుతున్నాడు. అంతే కదా? ఒకడే తాత, వాడే కొడుకు, వాడే మనవడు, మళ్ళీ వీడే తాత, వీడే కొడుకు, వీడే మనవడు. అంటే ఎవడు తాత అయినాడో వాడు ఒకప్పుడు కొడుకు అయినాడు, వాడు ఒకప్పుడు మనవడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు తాత, కొడుక, మనవడా అనడానికి వీడెవడు? ఒక సీజన్ లో వీడు తాత, ఒక సీజన్ లో వీడు తండ్రి, ఒక సీజన్ లో వీడు మనవడు, ఒక సీజన్ లో వీడు పోయినాడు, అయిపోయాడు. ఎందుకంటే మనవడికి కూడా కొడుకు పుట్టేటప్పటికి వీడి కొడుకు తాత అవుతాడు కదా, అప్పటికి వీడు పోవాలి కదా. అట్లా సేమ్ అది రిపీట్ అవుతోంది. వ్యవహార సత్యమే కానీ యథార్థ సత్యం లేదు. అందుకని పుడుతున్నాడు, పోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పోతున్నాడు. సంసరితి అంటే ప్రవహిస్తున్నాడు. ఎలా ప్రవహిస్తున్నాడు? ఈ కాలం అనేటువంటి దాంట్లో కాలము ఒక ప్రవాహము, కిందసారి చెప్పుకున్నాం. వ్యక్తులు, జీవుడు ఒక ప్రవాహము. అంటే ఆ ప్రవాహ వేగం ఒక రకంగా ఉంది, ఈ ప్రవాహ వేగం ఒక రకంగా ఉంది. చిన్నప్పుడు మనం లెక్కలు చేసుకునేవాళ్ళం. ఒక రైలు గంటకి ఇన్ని మైళ్ళ దూరంతో ప్రయాణం చేస్తే, ఇంకొక రైలు ఇన్ని మైళ్ళ దూరంతో ఎదురు వస్తే, లేకపోతే సేమ్ ట్రాక్ లో సేమ్ పక్క పక్కన డైరెక్షన్ లో రైళ్లు పోతూ ఉంటే ఎక్కడ ఈ రెండు ఏ పాయింట్ లో కలుస్తాయి, ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది, ఆ మధ్యలో కలిసిన పాయింట్ కి ఇప్పుడు ప్రెసెంట్ అని మనం చెప్పుకోవాలి. అంతే కదా? అంటే తాత, తండ్రి, మనవడు కలిసి ఉన్నారు ఒక పీరియడ్ లో. అట్లా ఈ సంసార ప్రవాహం అనేది కాల ప్రవాహంలో జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న దాన్ని నేను జగత్తు అంటున్నాను. ఆ జగత్తు జడము, నేను చైతన్యము. నా మనస్సులో ఇది ఉంది, నా లోపలే ఇది ఉంది. ఈ జగత్తంతా ఎక్కడ ఆగి ఉంది? నా మనస్సులోనే ఆగి ఉంది. నా మనస్సులో ఆగి ఉన్న దానికి శంకరుడు ఏమన్నాడంటే విశ్వం, విశ్వం అంటే ఈ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం దర్పి ఇది సంసార. అంటే ఒకసారి వస్తోంది. ఇప్పుడు మా నాన్న పుట్టాడు, ఆయన ఒక పెళ్లి చేసుకున్నాడు, నేను పుట్టాను, నేను ఒక పెళ్లి చేసుకున్నాను, నా కొడుకుని కన్నాను, వాడికి పెళ్లి చేశాను, వాడు కొడుకుని కన్నాడు, వాడికి పెళ్లి చేస్తాడు. అంటే ఏమవుతోంది? ఇదే మళ్ళీ రిపీట్ అవుతోంది. వ్యక్తులు వేరే అవుతున్నారు, జరుగుతున్న పని మాత్రం ఒకటే. మా నాన్న పుట్టినప్పుడు నా కొడుకు వాడికి మనవడైపోయినాడు, నేను పుట్టినప్పుడు నా కొడుకు నాకు మనవడైనాడు, వాడికి ఇంకొక కొడుకు పుడితే నా కొడుకు తాత అవుతున్నాడు. అంతే కదా? ఒకడే తాత, వాడే కొడుకు, వాడే మనవడు, మళ్ళీ వీడే తాత, వీడే కొడుకు, వీడే మనవడు. అంటే ఎవడు తాత అయినాడో
వాడు ఒకప్పుడు కొడుకు అయినాడు, వాడు ఒకప్పుడు మనవడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు తాత కొడుక మనవడా అనడానికి వీడెవడు? ఒక సీజన్ లో వీడు తాత, ఒక సీజన్ లో వీడు తండ్రి, ఒక సీజన్ లో వీడు మనవడు, ఒక సీజన్ లో వీడు పోయినాడు, అయిపోయాడు. ఎందుకంటే మనవడికి కూడా కొడుకు పుట్టేటప్పటికి వీడి కొడుకు తాత అవుతాడు కదా, అప్పటికి వీడు పోవాలి కదా. అట్లా సేమ్ అది రిపీట్ అవుతోంది. వ్యవహార సత్యమే కానీ యథార్థ సత్యం లేదు. అందుకని పుడుతున్నాడు, పోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పోతున్నాడు. సంసరితి అంటే ప్రవహిస్తున్నాడు. ఎలా ప్రవహిస్తున్నాడు? ఈ కాలం అనేటువంటి దాంట్లో కాలము ఒక ప్రవాహము, కిందసారి చెప్పుకున్నాము. వ్యక్తులు, జీవుడు ఒక ప్రవాహము. అంటే ఆ ప్రవాహ వేగం ఒక రకంగా ఉంది, ఈ ప్రవాహ వేగం ఒక రకంగా ఉంది. చిన్నప్పుడు మనం లెక్కలు చేసుకునేవాళ్ళం. ఒక రైలు గంటకి ఇన్ని మైళ్ళ దూరంతో ప్రయాణం చేస్తే, ఇంకొక రైలు ఇన్ని మైళ్ళ దూరంతో ఎదురొస్తే, లేకపోతే సేమ్ ట్రాక్ లో సేమ్ పక్క పక్కన డైరెక్షన్ లో రైళ్లు పోతూ ఉంటే ఎక్కడ ఈ రెండు ఏ పాయింట్ లో కలుస్తాయి, ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది, ఆ మధ్యలో కలిసిన పాయింట్ కి ఇప్పుడు ప్రెసెంట్ అని మనం చెప్పుకోవాలి. అంతే కదా. అంటే తాత, తండ్రి, మనవడు కలిసి ఉన్నారు ఒక పీరియడ్ లో. అట్లా ఈ సంసార ప్రవాహం అనేది కాల ప్రవాహంలో జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న దాన్ని నేను జగత్తు అంటున్నాను. ఆ జగత్తు జడము, నేను చైతన్యము. నా మనస్సులో ఇది ఉంది, నా లోపలే ఇది ఉంది. ఈ జగత్తంతా ఎక్కడ ఆగి ఉంది? నా మనస్సులోనే ఆగి ఉంది. నా మనస్సులో ఆగి ఉన్న దానికి శంకరుడు ఏమన్నాడంటే, విశ్వం, విశ్వం అంటే ఈ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం దర్పణ చైతన్యము, నా మనస్సులో ఇది ఉంది, నా లోపలే ఇది ఉంది. ఈ జగత్తంతా ఎక్కడ ఆగి ఉంది? నా మనస్సులోనే ఆగి ఉంది. నా మనస్సులో ఆగి ఉన్న దానికి శంకరుడు ఏమన్నాడంటే, విశ్వం, విశ్వం అంటే ఈ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, అద్దంలో పడినటువంటి నీ బొమ్మ వలే అన్నాడు. అద్దంలో పడ్డ నా బొమ్మ వలే అని ఎందుకన్నాడు శంకరుడు అంటే, నేను వెళ్ళి అద్దం ముందర నుంచున్నాను. అద్దం ఏ ప్రయత్నము చేయక్కర్లేదు, నేను కూడా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. నా బొమ్మ ఆ అద్దంలో పడడానికి ఏం కష్టం లేదు. ఆ లక్షణం ఎవరిది అంటే అద్దంది. నా బొమ్మని తనలో వేసుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? అద్దానికి ఉంది. నేనేం ప్రయత్నం చేయక్కర్లేదు. నేను వెళ్ళి అద్దం ముందర నుంచోగానే అద్దం నా బొమ్మని వేసుకుంది. ఇప్పుడు ఆ బొమ్మ జడమా చైతన్యమా? అద్దంలో పడ్డ నా బొమ్మ జడమా చైతన్యమా? జడమే కదా. జడం అంటే ఏమిటి? దానికి జ్ఞానం ఉండకూడదు, స్వతహాగా జ్ఞానం ఉండకూడదు జడం అన్నదానికి. చైతన్యం అయితే జ్ఞానం ఉండాలి, అది కదా మన రూల్. ఇప్పుడు అద్దంలో పడ్డ బొమ్మ నా బొట్టు సరిగా లేదని, నా జుట్టు నేను సరిగా దువ్వుకోలేదని నాకు చెప్తాను. అద్దంలో పడ్డ బొమ్మే చెప్పింది, నా బొట్టు నేను సరిగా పెట్టుకోలేదు అని. ఆ బొమ్మ జడమైతే నాకు ఎలా చెప్పింది? పోనీ చైతన్యం అందామా? చైతన్య లక్షణాలు లేవు. నాలో ఉన్న చైతన్యమే, నేనే పరమాత్మని అయితే నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరమే లేదు కదా. నువ్వు పరమాత్మనే, నేను పరమాత్మని. ఇంకా తెలుసుకోవడం ఎందుకు? ఏం తెలుసుకోక్కర్లేదు. ఇంకా తెలుసుకోక్కర్లేకపోతే శాస్త్రం ఎందుకు? నేను ఎప్పుడు కూడాను మరి అన్ని వదిలేసుకున్నటువంటి అనంతమైన పరబ్రహ్మని అని వేదం చెప్తోందన్నారు. నేను అహం బ్రహ్మాస్మి అని నేను కూడా అంటున్నాను. నేను పరమాత్మని, నాకు ఇంకా మోక్షం ఎందుకు? నాకెందుకు తెలియాలి? నేను పరమాత్మనే కదా. నేను ఎప్పుడైనా జీవుణ్ణి అయితే కదా మళ్ళీ నాకు మోక్షం రావాలి. వాడు అడుగుతున్నాడు. కాదుగా నాయనా, నీకు నువ్వు తెలుసుకోవాలంటే అద్దంలో పడ్డటువంటి నీ బొమ్మ అది జడమైనప్పటికీ నీకెలా చెప్పిందో, నువ్వు పరమాత్మ, నీ బొట్టు చెరిగింది అని, అట్లా నీలో పడ్డటువంటి బొమ్మ, ఆ బొమ్మకి జీవుడు అని పేరు పెట్టుకున్నాం కదా ఇందాక.
ఎందుకని నీకు పూర్ణత్వం లేదు కాబట్టి నేను జీవుడు అన్నా. ఆ బొమ్మ నీవు నీలో పడ్డటువంటి బొమ్మ నీ జీవుడు, నీవు బ్రహ్మవి అని నీకు అది తెలియజేస్తుంది. అది తెలియజేస్తుందా? కాదు, తెలియడానికి ఉపకరిస్తుంది. అద్దంలో పడ్డ బొమ్మ నీకు ఎలాగైతే నీ బొట్టు చెరిగిందో నీ జుట్టు చెరిగిందో చెప్పిందో, అది చెప్పలేకపోయినా అది జడమైన. ఇప్పుడు జడమైనటువంటి నీ మనస్సు అనే దర్పణం, నీ మనస్సు కూడా జడమే. ఆ దర్పణం నీకు పరమాత్మను తెలుసుకోవడానికి నీకు ఉపకరిస్తుంది. అది ఆ అర్థం. అర్థమైందా అమ్మా? మనస్సే దర్పణం. జీవుడు దాంట్లో పడ్డ ప్రతిబింబం. ఇప్పుడు జీవుడు నీ ప్రతిబింబానికి జడత్వం ఇచ్చేసాం కదా మనం, చైతన్యం కాదన్నాం కదా. మనం ఇవ్వడమే రకం కాదు, జడమే. కాబట్టి నీ మనస్సు కూడా జడమే. నీ మనస్సులో పడ్డ జీవ ప్రతిబింబం కూడా జడమే. మరి చైతన్యం ఎవరు? నేనొక్కడే చైతన్యాన్ని, నేను అన్నవాడిని చైతన్యాన్ని. ఆ బొమ్మ జడమే, ఆ జీవుడు అన్నవాడు జడమే. మరి నీ చైతన్యాన్నే ఆ జీవుణ్ణి చూసి నేను చైతన్యాన్ని నేను గుర్తించేట్టు చేస్తాడు ఆ జీవుడు నన్ను. అద్దంలో పడ్డ బొమ్మ ఎలాగైతే నీ బొట్టు చెరిగింది అని నాకు చెప్పిందో, అంటే తెలుసుకున్నది నేనే. ఆ బొమ్మను చూడకపోతే నాకు తెలియదు. అంటే నేను తెలుసుకోవడానికి ఆ బొమ్మ నాకు ఉపకరించింది. అట్లా నా మనోదర్పణంలో పడ్డ జీవ ప్రతిబింబం నేను బ్రహ్మమును అని తెలుసుకోవడానికి నాకు ఉపయోగిస్తుంది. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు ఏమ్మా? మళ్ళీ వెళ్ళండి. నేను అర్థం ముందర నుంచి ఉంటే నా చీర బాగలేదనో, నా జుట్టు చెరిగిందనో, లేకపోతే నాకు ఒక కన్ను చిన్నగా అయింది, ఒక కన్ను పెద్దగా అయిందనో నేను కనుక్కుంటున్నాను. నేను ఊరికే ఉంటే కనుక్కోలేదు, అద్దంలో చూసి కనుక్కున్నాను. అద్దంలో పడ్డ నా బొమ్మ, దానికి మాటలు రావు, అది జడము. కానీ అది నాకు నా బొట్టు చెరిగింది అని నేను గ్రహించేటట్టుగా చేసింది. ఒక జడమైన బొమ్మ గ్రహించింది మళ్ళీ నేనే, నన్ను గ్రహించేటట్లుగా చేసింది. ఆ నేను ఎట్లున్నానో నాకు తెలియదు ఇప్పటి వరకు, కానీ గ్రహించాను. గ్రహించి నా బొట్టును సరి చేసుకున్నాను నేను. అట్లా నా మనోదర్పణం మీద పడ్డటువంటి నా జీవుడు అనే ప్రతిబింబం నాకు, నేను బ్రహ్మని అని కదా గురువు చెప్తున్నాడు. నేను ఎలా బ్రహ్మనో, ఎందుకు నేను జీవుణ్ణి కాదో, నా బొట్టు చెరిగింది అన్నట్టుగా నేను జీవుణ్ణి ఎందుకు కాదో నాకు గ్రహించేటట్టుగా చేస్తుంది. ఆ చెయ్యడాన్ని సమాధి. బాగా ఆలోచించుకోండి. సమాధి అంటే ఏదో కాదు, మరి తెలుసు. నా నువ్వు అర్థం ఉండను, నువ్వు చెప్పావు అమ్మ ఒకసారి అర్థం చూసుకురండి అని చెప్పావు. నేను అర్థం ముందరికి వెళ్ళి నుంచున్నాను, నా బొట్టు బాగలేదు అనుకున్నాను. అర్థమేమి నా బొట్టును సరి చేయలేదు, నేనే చేసుకున్నాను. కానీ గ్రహించింది కూడా నేనే. కానీ అద్దంలో పడ్డ నా ప్రతిబింబం ద్వారా నేను గ్రహించాను. నా ప్రతిబింబం ఏమో జడం, చైతన్యం కాదు. దానికి మాటలు రావు, అది నాకు చెప్పలేదు. అది చెప్పకుండానే నన్ను కనుక్కునేటట్టుగా అది నాకు చేసింది. అది ఏమన్నా క్రియ చేసిందా? ఏం క్రియ చేయలేదు, ఏం చెయ్యకుండా చూపించింది. అట్లా నాలో పడ్డటువంటి, ఇక్కడ నా అర్థం నా మనస్సు. నా మనస్సులో పడ్డ ప్రతిబింబమైన జీవుడు, ఇందాక నేను చెప్పానే ఒక జీవుడు అనేవాడు ఒకడు అసంపూర్ణమైన వాడు. వాడి ప్రతిబింబం పడింది. వాడు జడమే, వాడు చైతన్యం కాదు, నేనే చైతన్యాన్ని. వాడు నేను చైతన్యాన్ని అని నేను గ్రహించేటట్టుగా వాడు మాట్లాడకుండా నాకు చెప్పాడు. నేను గ్రహించేశాను. నా బొట్టు చెరిగిపోయింది అని నేను ఏ భాష లేకుండా ఎలా గ్రహించానో అదే విధంగా నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్న సంగతి నేను అట్లా గ్రహించాను. ఎవడి ద్వారా? ఆ జీవుడి ద్వారా. ఆ జీవుడు మాట్లాడా? ఆ జీవుడు మాట్లాడా? మాట్లాడాలి. కొన్ని భాష ఉందా? భాష లేదు. మరి ఎలా చెప్పాడు? మౌన వ్యాఖ్య. ఏమి వ్యాఖ్య చేశాడు?
మౌనంగా ఏం వ్యాఖ్య చేశాడు, ఏం చెప్పాడు? ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఇప్పుడు నాలో పడినటువంటి అద్దంలో, నాకు ఎదురుగా ఉన్న అద్దంలో పడ్డ ప్రతిబింబం నాకు భాషలో చెప్పిందా నా బొట్టు చెరిగిందని? పోనీ చెప్పలేదా? చెప్పింది. ఇంగ్లీష్లో చెప్పిందా, హిందీలో చెప్పిందా?